వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే బాయికాడికి అయితే వచ్చినాము. బాయికాడ అయితే టమాటా నారు వంకాయ నారు అయితే వేయడం అయితే కంప్లీట్ అయింది కదా. ఇక వాడైతే వాడతలేదు. ఇప్పుడైతే నీళ్ళు పెట్టడానికి దీనికైతే నీళ్ళు పెట్టడానికి అయితే వచ్చినాము. అయితే గేట్ వాళ్ళు ఇప్పుడు నాకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు మా ఆయన అయితే చూపిస్తాడు, చూస్తా ఇప్పుడు నేర్చుకుంటా దాన్ని ఎట్లా దింపాలో మా ఆయన అయితే చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసైతే ఆమెకైతే గేట్ వల్ల అయితే తింపుడు తెలియదు అని చెప్పేసి అంటుంది. ఎప్పుడు చెప్పిన అయితే నేను కొంచెం పని బయటకు ఇక కొంచెం మనకు కూడా మనీ అవసరం ఉంటాయి కాబట్టి ఇది కొంచెం తోడబెట్టి కొంచెం మళ్ళీ మనకు కొంచెం లైన్కి వచ్చేదాకా అదే డబ్బులు కొంచెం వచ్చేదాకా మనం బయట పని చేసుకోవాలని చెప్పేసి నేను పని చూసుకుంటున్నా. ఇక నీళ్ళు పెట్టుడే కదా అని ఫోన్లో చెప్తాను ఓ అంటే ఆమెకు అర్థమైతే లేదు. నేను కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి ఇక్కడనే మనం ఫస్ట్ మోటార్ వేసే ముందు గేట్ వాల్ ఇక్కడ ఆన్ చేయాలి, సరేనా? మనం మోటార్ వేసే ముందు గేట్ వాల్ ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ఇది ఉందా? ఇగో ఇది ఏంటంటే లూజ్ వాటర్ కదా, ఇదంతా మనకు అవసరం లేదు. దీనికి గేట్ వాల్ ఉంది ఇక్కడ, ఈ గేట్ వాల్ బంద్ ఉందా? ఇప్పుడు ఇట్లా అడ్డం ఉంది కదా. ఇగో ఇప్పుడు ఇది ఆను, ఇది ఆఫ్ అయింది. ఇది ఇగో మనకి ఏంటంటే ఇగో మెయిన్ వాటర్ బోర్ వాటర్ ఉన్నాయా, ఇగో బోర్ వాటర్ గిన్నెకి వస్తాయి మనకు. అర్థమవుతుందా? ఇళ్ళ దగ్గర రాగానే మనకి ఎటు పోవాలి? ఇక్కడ బంద్ పోవాలనుకుంటున్నాం, వీళ్ళు ఇక్కడ బంద్ పోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇది నిన్న మన ఎట్లుండే ఫస్ట్ మనం వచ్చిన పెట్టుండే ఫస్ట్ మనం విడిదే ముందు గిట్లుండే. ఇగో ఇక ఇలా పెట్టకముందు ఇక ఇట్లుండి ఇప్పటిదాకా సపోజ్ అంతా అన్ని బంద్ అవునాయి అనుకో, ఇట్లా మొత్తం బంద్ అనుకో, మోటార్ వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆడ గేట్ వాల్ పెట్టిన ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఆడ కూడా దాని గురించి చెప్తా ఒకసారి. ఇగో ఇప్పుడు ఈ గేట్ వాల్ మనకి ఎక్కడ సైడ్ పోవాలి? ఓన్లీ టమాటా వారబెట్టాలనుకున్నాం అనుకో మనం ఫస్ట్. ఓన్లీ టమాటా వారబెట్టాలనుకుంటే ఫస్ట్ ఈ గేట్ వాల్ ఇట్లుంది కదా, దీన్ని మెల్లగా కూర్చొని ఇట్లా ఇగో ఇట్లా ఎట్ సైడ్ ఈ రైట్ సైడ్ మీద దింపాలి. ఓకే, ఇది ఈ గేట్ వాల్ రైట్ సైడ్ మీద దింపినామా, అయిపోయింది. ఇది ఇప్పుడు ఒక ఇక్కడనే వారుతాయి. సరే రెండు దిక్కు ఒకసారి వారబెడదాం అనుకున్నాం అనుకో, ఇట్లా ఇగో ఇది ఉందా, ఇదిగో ఇది ఇటు ఇది రైట్ సైడ్ మీద, ఏదైనా రైట్ సైడ్ మీద ఉన్నాయి సేమ్. ఇక అది రైట్ సైడ్ చేయండి, ఇటు వస్తాలి, ఈ లెఫ్ట్ని ఇటు తీసుకోవాలి. అర్థమైందా? ఈ గేట్ వాళ్ళు ఓకేనే కాబట్టి అప్పుడు మనం బోర్కడ పోవాలి. మనం ఇక మళ్ళీ బోర్కడ పోయి ఆడ చెప్తా ఒకసారి, సరేనా? ఇప్పుడు ఇక అంతా అయితే చూడు ఫ్రెండ్స్, మన టమాటా అండ్ వంకాయ ఎట్లుందో కొంచెం మనకి, ఎందుకంటే వర్షాలు కూడా కొంచెం అది ఇట్లా అయినాయి. ఒకసారి ఇక మోటార్ వేసుకొస్తే అయితే రన్ చేద్దాం నీళ్ళు అయితే. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది ఇక్కడ క్లియర్గా? సరేనా? సో ఇక్కడ బోర్ దాకా వచ్చేసినాం. ఇక ఆమెకైతే మొత్తం క్లియర్గా అర్థమైతే చెప్తున్నాం కదా మనము. ఆ గేట్ వాళ్ళ గురించి చెప్పేసినాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది ఇది ఏంది? మనకు పైప్ లైన్. ఇగో ఈ టీ కాడికి వెళ్ళి ఇటు పైప్ లైన్ అంటే ఈ కిందికి దిగింది. ఇది దిగింది ఆడిపోతుంది. ఇప్పుడు మనం అడుగు వచ్చినాం కదా, ఆడిపోతుంది నీళ్ళు ఇవి. ఇది అర్థమైంది. ఇప్పుడు ఇగో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి బోర్ నీళ్ళు తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ గేట్ వాల్ బంద్ చేసాను నేను. ఈ టీ నుంచి ఉంది కదా సెక్షన్, ఇది ఈ గేట్ వాల్ నుంచి ఇది మోటార్ ఎప్పటికీ ఇటే వస్తుంది, నీళ్ళు ఎప్పటికి వెళ్ళినా సంపలో వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు సంప మోటార్ ఏం చేయాలంటే ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ వేయగానే నీళ్ళు చాలా వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే గేట్ వాల్ ఉంది కనబడుతుంది ఇలా, ఇగో ఈ గేట్ వాల్ అనేది ఆన్లో ఉందా? ఇప్పుడు చక్కగా ఉంది కదా. ఇప్పుడు మనం మోటార్ వేయొచ్చు. దీన్ని వేసినా కానీ అటు నీళ్ళు ఒకవేళ గేట్ వాల్ బంద్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే కొన్ని నీళ్ళు వస్తుంది, ఎన్ని సపోర్ట్ చేస్తుంది, ఏం కాదు. ఫస్ట్ మనం గేట్ వాల్ సెట్టింగ్ చేసుకుని వచ్చినాం కదా, ఇప్పుడు మనం మోటార్ వేద్దాం. దీనికి మోటార్ వేసి చెప్తా. ఇక ఫీజులు పెట్టాలి ఫస్ట్. దానికి ఫీజులు కూడా లేవా? నేనే వీకేసిన మొన్న కానీ వద్దని ఇంటికే తీసుకుపోవాలి. ఇటు నుంచి కూడా ఇగో ఓకే, ఇట్లా ఫీజులు పెట్టినామా. ఓకేనా? ఓకే, ఇగో మోటరు ఇప్పుడు మనం ఒకవేళ ఆడ పని చేస్తున్న టైంలో ఏమైనా మిస్టేక్ అవుతుంది అని చెప్పేసి దీనికి మామూలుగా ఆటోమేటిక్ ఏం అవసరం లేదు. కాకపోతే ఆటోమేటిక్ నేను ఎందుకు పెట్టినా అంటే మనకు ఒకవేళ మనం ఇప్పుడు ఇది మోటార్ వేస్తాం, మనం పని చేస్తాం, ఏదైనా ఎల్సీ తీసుకుని ఏమైనా కరెంట్ పోయినా కానీ ఇబ్బంది కాకుండా అని చెప్పేసి ఇది వేసి పెట్టినాము. మనకి ఎంతసేపు అవసరం అంతసేపు వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈజీగా భయం కాకుండా ఉండాలంటే ఇది కట్టుకోవచ్చు. ఇగో వేసినామా, నీళ్ళు వస్తుంది ఇప్పుడు ఆడ, నీళ్ళు వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మనం, అటు నీళ్ళు చాలా పోవాలి. ఇప్పుడు పెట్టినా కొన్ని పోతున్నాయి నీళ్ళు. ఇగో దీని దారి ఇగో ఈ పైప్ లైన్తో వచ్చి ఈ టీ తోటి ఇటు గేటలు బంద్ అంటే ఈ మోటార్ ఇక్కడ రాకుండానే ఇటు వెళ్ళిపోతుంది నీళ్ళు ఆల్రెడీ. కొన్ని పోతున్నాయి ఇప్పుడు నీళ్ళు ఆల్రెడీ. కొంచెం రోడ్ వేస్తే నీళ్ళు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు చూపిస్తాయి. ఇగో ఈ గేట్ వాళ్ళు కొంచెం ఇట్లా ఇగో ఈ లెఫ్ట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఇటు తీసుకో, సంపూర్ణంగా తీసుకోవాలి. ఇగో 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 ఇట్లా ఇట్లా ఇగో ఇది చాలు. ఇవైతే దబ్బున వస్తాయి నీళ్ళు, దబ్బున కారుతాయి. ఓకే, ఇగో ఇట్లా వేయాలి. మళ్ళీ చెప్పమని చెప్తా. కాకపోతే గుర్తుపెట్టుకొని బాగా దీని అయితే పక్క పని చేయి. ఏవి నీళ్ళు వస్తున్నాయి ఇటు చూద్దా, డ్రిప్ పైప్లో నీళ్ళు వస్తుంది చూద్దా. ఒక్కొక్కటి పైప్ అయితే కవర్ అవ్వకుండా ఇట్లా అయితే నీళ్ళు అయితే ఒక్కొక్కటి పైప్ అయితే కారుతాయి నీళ్ళుగా. ఇక నీళ్ళు అయితే మంచిగా కారుతున్నాయి. ఈ బట్ట పైపులు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఇవి ఎట్లయినా ఒక పంట 2 పంటలు పండినాక ఇక వీటిని తీసేసి మళ్ళీ టేపులు కూడా చాలా పడుతున్నాయి. ఎందుకంటే మొన్న చూసిరు కదా వీడియోలో ఘోరంగా అన్ని నీళ్ళు అయితే మిగిలి వేసినాయి. అర్థమైందా? మొన్న ఎట్లా వేసినాయి. అందుకే ఒక పంట మంచిగా పండి పైసలు మంచిగా వస్తాయి మన దేవుని దేవాలన.
మనకు వ్యూవర్స్ సపోర్ట్ చేసి మంచిగా మనకు యూట్యూబ్ నుంచి మంచి మనీ వస్తే మనకు గూగుల్ పిన్ కూడా వచ్చింది కాబట్టి మనకు దీని నుంచి కూడా ఏం అమౌంట్ వస్తే దీనికి కొంచెం సపోర్ట్ చేద్దాం, దీనికి కొంచెం దానికి కొంచెం అవుతుంది, మనం అనుకున్నట్టు చేద్దాం. అయితే ఇది ఇక నీకు అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు 2 గేట్ వాళ్ళు నీళ్ళు పెట్టినాం కాబట్టి ఆ గేట్ వాళ్ళు మనం తక్కువ పెట్టినాం. ఏది ఇక్కడ సంప్ మోటార్ లూజ్ వాటర్ ఉందా, ఇక్కడ మనం కొంచెం ఎక్కువ టైట్ చేసినాం. అంటే ఈ నీళ్ళు తక్కువ వచ్చిన సరే మనకు 2 గంటలకు ఈజీగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి మనం అట్లా పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఒకవేళ ఒకటే గేట్ వాళ్ళు పెట్టాల్సి వచ్చింది అనుకో, అది కొంచెం ఎక్కువ ఇడిచిపెట్టాలి నీళ్ళు, ఇంకా ఎక్కువ వేయాలి నీళ్ళు. సంప్ మోటార్ది నీళ్ళు ఎక్కువ పోయిపోతుంది చేసి అటు ఆడ గేట్ వాళ్ళు ఒకటి పెట్టినా ఏం పడదు. ఇప్పుడు ఇంత లోడ్ ఉన్నప్పుడు అక్కడ 2 గేట్ వాళ్ళు ఒకటే గేట్ వాళ్ళు నీళ్ళు పెట్టినాం అనుకో, మొత్తం అన్ని పైప్ లైన్లు వేసేస్తాయి బయటకు. ఎందుకంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది, 5 HP మోటార్ కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక ఇప్పటిదాకా అయితే బోర చేసినాం కదా. ఇప్పుడు ఇంత చూసారు కదా, ఇక దగ్గర ఒక 5-6 ఇంచుల కిందికి ఉండే మన సంపుల నీళ్ళు. 5-6 ఇంచుల కింది మీది నుంచి ఒక 5-6 ఇంచుల కిందికి ఉండే నీళ్ళు. ఇక మ్యాక్సిమం మళ్ళీ భూమి దగ్గరకు వచ్చేసినాయి నీళ్ళు. అంటే మనకు నీళ్ళు పారకం సరిపోయింది అన్నట్టు. ఇప్పుడే మోటార్ పని చేసేసిన, ఇంకా క్లియర్గా అయితే చెప్పేసిన. అర్థమైందా నీకు మొత్తం? అర్థమైంది అదే అంటున్నా. అయితే ఇంకా మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు అయితే మంచిగా వారినాయి. ఒకసారి చైన్ కూడా చూపిస్తే నీళ్ళు ఎట్లా వారిందో ఇది చూడండి. ఇగో ఇప్పటిదాకా చూసారు కదా వీడియో ఇలా ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా చూడారు ఒకసారి. ఇట్లా 10 అయిపోయింది మొత్తం. కాకపోతే కొంచెం ఈ బట్టపై ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక నీళ్ళు కొన్ని ఎక్కువ తక్కువ వారినాయి. కొన్ని ఇక ఏం కాదు, ఇక మళ్ళీ కొంచెం ఎట్లనే ఎండ కొడుతుంది కదా, పెద్ద ప్రాబ్లం ఏం కాదు వీటికి. ఓకే, ఇంకా కొంచెం టమాటా చెట్లు కూడా చూద్దాం అటు. తీసుకురా ఏ కొంకి పట్టురా ఇటు. ఎందుకు మరి? సో చూడు ఫ్రెండ్స్, ఇక మొత్తం అయితే ఇట్లయితే మొత్తం చూస్తుండ్రా. ఇక నీళ్ళు అయితే మంచిగా పదనైనాయి చెట్లు. మళ్ళీ ఇక ఏం కాదు వీళ్ళకు. ఎప్పుడు ఒక 1 అవర్ పెడితే సరిపోతుంది మనకి నీళ్ళు. ఎందుకంటే మన సంప్ మోటర్ కదా, ఇది ఒక 1 అవర్ ఫిక్స్ మనకు అంతే. ఇక అర్థమైందా నీకు? సంప్ మోటర్ కాబట్టి ఎంతసేపు మారింది, ఇంతసేపట్లో అయిపోతుంది. ఇగో టమాటా చెట్టు కూడా మంచిగా వాడినాయి, సాల్ నీళ్ళు. ఇగో టమాటా చెట్టు మంచిగా వాడినాయి. ఇవైతే మంచిగా అనుకున్నా నాకు మస్తు అనిపిస్తుంది. కాకపోతే చిన్న రోగంలా కనిపిస్తుంది. అయినా టమాటా చెట్టు అవుతుందని అనుకుంటాయి ఆడ, అట్లా ఏముండదు ఆడ. ఏవి వస్తుంది కొంచెం జర రోగం స్టార్ట్ అయితే ఉంటుంది. ఏదో జర ఏనుకున్నాక అవి ఏం రోగం గుర్తుపట్టి ఫోటోలు తీసుకుపోయి ఈ రోగం మందు తీసుకొచ్చి కొట్టాలి. ఎట్లయినా కొట్టాలి. ఏంది అంటే రోగం ఉంది, ఫోటోలు తీసుకోవాలి. ఫోటోలు తీసుకొని ప్రాబ్లం ఎందుకు గుర్తుపట్టాలి. ఇప్పుడు మనకు కొత్త కాబట్టి బరాబర్ తెలియదు. ఈ రోగాలు తెలియాలంటే అదే ఆడింత రోగం ఉంది. ఈ ఫోటోలు తీసుకుందాం. ఫోటోలు తీసుకొని ఫర్టిలైజర్ వాళ్ళకి చూపిస్తే ఇస్తారు. ఆ మంది ఏంటి, ఆ కథ ఏంటనేది మనలకు కూడా చెప్పి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మన వీడియో చూసే వాళ్ళకి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.